హాయ్ ఫ్రెండ్స్, పునర్జన్మ 29వ భాగం చదువుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదాం. గాంధీ గారు స్పెషల్ రూమ్లో విక్రమ్ని ఇంటరాగేట్ చేస్తున్నారు. చెప్పండి విక్రమ్, ఇప్పుడు మీ వెనక ఉన్నది ఎవరో? ఇక నిస్సందేహంగా చెప్పండి, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు దొరికాయి అన్నారు గాంధీ గారు. విక్రమ్ మాట్లాడుతూ, నిజానికి నేను ఒక పెద్ద కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆ ఇంటిని ఉద్ధరించాలి అన్నట్టు నా మేనత్త గురించి తెలియడంతో ఆమె దగ్గరకు వచ్చి కలిశాను. ఎప్పుడు పేపర్లో అన్ని అసహ్యకరమైన వార్తలు వచ్చేవి నదియా మౌలి గారి గురించి. అసలు గౌరవం అయితే లేదు ఆమె మీద, కేవలం నా అవసరమే ఉంది. పైగా సినిమా పిచ్చి నాకు బాగా ఉండేది. అంతేకాని ఆ ప్రపంచంలోకి చొరపడాలి అని నేనెప్పుడూ అనుకోలేదు వాస్తవంగా. అందుకే నదియా మౌలి గారు నటించమని అడిగినా కూడా నేను నటించలేదు. తన అన్న కొడుకుగా ఆమె నన్ను చాలా బాగా చూశారు, ఆనందించారు. ఆశామౌళికి తోడుగా ఉండి ఆమెను పెళ్లి చేసుకో విక్రమ్ అని కూడా చెప్పారు నదియా మౌలి. కానీ ఆశామౌళి నిర్లక్ష్య ధోరణి, ఆమె ప్రవర్తన అంటే నాకస్సలు నచ్చదు. అదీకాక అందరితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి సినిమా హీరోయిన్స్కి అని తెలుసు. అలా చిన్న వయసులోనే అతి అసహ్యమైన విషయాలలో ఎన్నో పేపర్లకు ఎక్కిన ఆశామౌళి అంటే అస్సలు సదభిప్రాయం లేదు నాకు. నేను సినిమాల్లో నటించను, ఆశామౌళి జీవితంలోకి వెళ్ళను. కానీ నా కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఒక్క అవకాశం కావాలి అని అడగడంతో విశాల్ దత్త గారికి పరిచయం చేశారు నదియా మౌలి. ఆయనకు అనవసరమైన మాటలు చెప్పేవాళ్ళంటే చాలా ఇష్టం. అసహ్యమైన జోక్స్ వినడం కూడా ఇష్టమే. నేను మాట్లాడే మాటలలో ఆయన త్వరగానే నన్ను తన దగ్గరే నమ్మకమైన వ్యక్తిగా ఉద్యోగం ఇచ్చేలా చేసుకున్నాను. చాలా పెద్ద మొత్తం ఇస్తూ ఉండేవారు. డబ్బు డబ్బు అనేది వాళ్లకు లెక్కే లేదు. అక్కడే నాకు కొన్ని అలవాట్లు అయ్యాయి. ఆశామౌళి జీవితంలోకి ఎలా అడుగు పెట్టానో చెప్పాను. కానీ ఆ విషయం నదియా మౌలి గారికి, విశాల్ దత్త గారికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. విశాల్ దత్త గారికి ఎందుకో అనుమానం వచ్చిందో తెలియదు. ఒకసారి ఆశామౌళి స్పెషల్ గెస్ట్ హౌస్లో ఆర్తిగా ఉంటున్నప్పుడు మేము ఒక బెడ్రూమ్లో సీసీ కెమెరా పెట్టారు. ఆ వీడియోలో నేను స్పృహలో లేని ఆశామౌళితో కలిసిన విషయం రికార్డ్ అయ్యింది. ఆ మరుసటి రోజు విశాల్ దత్త నన్ను బెదిరించారు. అలా వినోద్ చావుకి నన్ను హెల్ప్ చేయమన్నారు, బ్లాక్మెయిల్ చేశారు. ఆడవేషం మాట అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఆడవేషానికి నీ మాట అంతా కరెక్ట్గానే ఉంది, నువ్వే ఈ పని చేయగలవని నాకు నమ్మకం ఉంది అని ఆ పని అప్పగించారు. నాకు అనిత మీద ఉన్న ప్రేమ ఉండడంతో వినోద్ మీద తెలియని కక్ష అంతర్గతంగా ఉందేమో మరి తెలియదు, అందుకే ఒప్పుకున్నాను. అలా జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు కదా అన్నాడు. అదంతా కాదు, ఆశామౌళి గారు మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు విషయాలు చెప్పండి చాలు అన్నారు గాంధీ గారు. ఇంతలో సాగర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్పాడు అసిస్టెంట్. ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్ళారు గాంధీ గారు. నమస్తే సార్, ఆ రోజు మీతో మాట్లాడడానికి నాకు అవకాశం కుదరలేదు అంటూ ఉన్న సాగర్ని కూర్చోండి సాగర్ అన్నారు గాంధీ గారు. ఆశామౌళితో నాకు పరిచయం ప్రేమగానే మారింది నిజమే. ఆమె ముందు జీవితంలో ఎటువంటి విషయాలైనా కూడా ఆమె తెలియక తప్పటడుగులు వేసింది అని నేను కూడా ఆమె మనసుని ఇష్టపడ్డ మాట వాస్తవం. కానీ ఒకరోజు నదియా మౌలి గారు నన్ను పిలిపించారు. నీకు సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే ఆశామౌళితో నువ్వు ఏ రకంగానూ కాంటాక్ట్లో ఉండకూడదు అని చెప్పారు ముందే. అవును, ఆ విషయం నాకు తెలిసింది అన్నారు గాంధీ గారు. కానీ మేమిద్దరం ఒకరినొకరు చాలా ఇష్టపడ్డామని, ఆశామౌళి గారిని ఒప్పించాలి అని వారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఒకరోజు. ఆ రోజు ఆమె చెప్పిన మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. అసలు ఆస్తిపాస్తులు ఏమీ వద్దు, మనిద్దరం దూరంగా వెళ్ళి బతుకుదాం, నీకు తెలిసిన పని చెయ్యి, అలాగే బతుకుదాం అని ఎంతో స్వచ్ఛంగా నిర్ణయం తీసుకుంది. నన్ను అంతగా ప్రేమించారు ఆశామౌళి. ఆమె జీవితంలో ఉన్న తప్పులన్నీ చెప్పింది. ఆశామౌళి గారికి కోపంగా ఉండేది తల్లి అంటే. ఆమె చిన్నతనంలో తన తండ్రి చనిపోయాక ఎవరితోనో లైఫ్ షేర్ చేసుకోవడం ఆశామౌళి చూసిందట. ఆ విషయం కూడా చెప్పి బాధపడేది. విశాల్ దత్త అన్నారు గాంధీ గారు సాగర్ వైపు చూస్తూ. లేదు, మా నాన్నగారు అని
నదియా మౌళి గారు చెప్పిన తరువాతే తెలిసింది నాకు అంటూ తలదించుకున్నాడు సాగర్. నదియా మౌళి గారిని ఒప్పించాలని ఆ రోజు నేను ఆమెను కలిసి మాట్లాడాను. ఆమె రూంలోకి వెళ్ళి పైన ఆశ ఎదురు చూస్తూ ఉన్నది, మంచి వార్తతో నేను వస్తాను అని పాపం. కానీ నదియా మౌళి గారు చెప్పిన మాట విని ఆశ్చర్యపోయాను నేను. మా నాన్నగారు హరిబాబు. ఆయన చెన్నైలో చదువుకునేటప్పుడు మొదటగా నదియా మౌళి గారి జీవితంలోకి వచ్చిన వ్యక్తి మా నాన్నగారే అని తెలిసి వయసులో చేసిన ఒక తప్పు వల్ల ఎంతో మనోవేదన పడేవారు మా నాన్నగారు. కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. మేము పుట్టాక మాత్రం ఆయన చాలా మంచిగా ఉండేవారు, మమ్మల్ని జ్ఞానంగానే పెంచారు. మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని మంచి చెడ్డ చెప్పేవారు. అందుకే నదియా మౌళి గారు చెప్పిన మాటలు బట్టి శంకర్ మౌళి గారు చనిపోయాక కూడా అప్పుడప్పుడు నాన్నగారితో నదియా మౌళి గారు టూర్లు వెళ్ళినట్టు చెప్పారు. అంటే వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది అంతేగా అన్నారు గాంధీ. అవును, కొన్నాళ్ల వరకు కొనసాగింది. మా చిన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కలిసేవారట. ఆ విషయంలో అమ్మకి నాన్నగారికి ఒకసారి గొడవ వచ్చింది. మా చిన్నతనంలో పలానా వ్యక్తి అని తెలియదు, కానీ మేము టూర్ వెళ్ళినప్పుడు నదియా మౌళి గారు రావడం, వేరే రూమ్లో నాన్నగారు ఆమెతో ఉండడం చూసిన అమ్మ ఆ రోజు అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని ఇంటికి వచ్చేసింది, నాన్నగారికి చెప్పకుండా. అప్పటి నుంచి ఇక వాళ్ళిద్దరూ కలవలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారట, అది మాత్రం తెలియదు అన్నాడు సాగర్. అంటే ఆమె మనసుకు నచ్చినవాడు భర్తగా అనుకుంది. ఆయనకు పుట్టిన కొడుకు నువ్వు కాబట్టి తన కూతురికి వరస కాదు అని ఆమె నిర్ణయించుకున్నారు నదియా మౌళి, అంతేగా అన్నారు గాంధీ గారు. అవును, జీవితంలో ఎన్ని గందరగోళాలు జరిగినా మొదటి పరిచయం నేను మర్చిపోలేనిది అని నదియా మౌళి గారు చెప్పారు. అప్పుడు నాన్నగారిని అడిగితే నిజం మొత్తం చెప్పారు. అక్కడితో నాకు ఆశామౌళిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే ఆశామౌళితో నేను నో చెప్పేశాను అన్నాడు బాధగా సాగర్. మరి మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి అచ్చుకుద్దినట్టు నదియా మౌళి గారిలా ఉందేమిటి, అది ఎలా అన్నారు గాంధీ గారు. నదియా మౌళి చిన్నన్న గారి అమ్మాయికి అచ్చుగుద్దినట్లు మేనత్త పోలికలే వచ్చాయి. పెద్దల ద్వారానే జరిగింది మా పెళ్ళి, అది సంగతి అన్నాడు సాగర్. మీ విషయంలో సినీ ఫీల్డ్లో ఒప్పుకున్నారా మరి అన్నారు గాంధీ గారు. నేను అబ్బాయిని కదూ, అయినా నాన్నగారి గురించి మా కుటుంబం యొక్క మంచి చెడు అన్నీ వాళ్లకు తెలుసు. ఇప్పటికీ మా ఇంట్లో అన్నీ సాంప్రదాయ సిద్ధంగానే జరుగుతాయి సార్ అని చెప్పాడు సాగర్. ఇదంతా కూడా నదియా మౌళి గారి జీవితంతో సంబంధం ఉన్న వ్యక్తుల వల్ల వచ్చిన చిక్కులే. ఆశామౌళి జీవితానికి అవే ఉచ్చులుగా మారిపోయాయన్నమాట. పాపం, అర్థమవుతుంది. మీ వ్యక్తిత్వం చూస్తే సినీ ఫీల్డ్లో ఉండి కూడా ఒక చిన్న మచ్చ కూడా అంటుకోకుండా ఇలా ఉండడం చాలా కష్టం. మీరు అది జయించారు నిజంగా అంటూ మెచ్చుకున్నారు గాంధీ గారు. నాన్నగారు తన వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పును పదే పదే ఆయన మనసుకు ఎంత బాధ కలిగించేదో చెప్పేవారు. ఇష్టం లేని జీవితాన్ని బతుకుతున్నాను ప్రస్తుతానికి నేను అంటూ నదియా మౌళి గారు ఎంతో వేదన పడేవారట నాన్నగారి దగ్గర. నాన్నగారు తప్పు ఒప్పుకున్నారు, అందుకే ఆయన జీవితంలో ఇక రహస్యాలే లేవు. నదియా మౌళి గారు చెప్పిన మాట ప్రతిదీ కరెక్ట్ అన్నారు సాగర్. తెలిసి తెలియక ఉన్న ఒక చిన్న వయసు అమాయకురాల్ని తీసుకొచ్చి భయంకరమైన ప్రపంచంలో పడేశాను. ఆమె జీవితం నా వల్ల అస్తవ్యస్తం అయిపోయింది. తనది తప్పు అని తెలుసుకున్న తరువాత అప్పటి నుండి నాన్నగారు ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని కూడా తినడం మానేశారు, సాత్వికంగా ఉంటారు. మా చిన్నతనం నుండి మార్పు వచ్చిన నాన్నగారిని చూసి ఆ మంచితనం వైపు మేము కూడా ఫాలో అయ్యాము. అందుకే మేము ఇలా బుద్ధిగా ఉన్నాం సార్. ఒక తప్పు మరొక తరానికి మంచిగా మారుస్తుంది, ఒక మంచి వచ్చే తరాన్ని చెడుగా మారుస్తుంది అంటారు. ఇదేనేమో తెలియదు అన్నాడు సాగర్. ఓకే సాగర్, మంచి విషయాలు చెప్పారు అంటూ వెళుతున్న సాగర్ వైపు ఒక క్షణం అలా చూసి లోపలికి వెళ్ళిపోయారు గాంధీ గారు. విక్రమ్ అన్ని విషయాలు చెప్పేశాడు గాంధీ గారికి. విశాల్ దత్త గారిని కూడా అదుపులోకి తీసుకున్నారు గాంధీ గారు. మీ భార్య కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు మీరు, అది కూడా ఒక తల్లి కాబోతున్న అమ్మాయిని అంటూ కోపంగా చూశారు గాంధీ గారు. గాంధీ గారు ఆశామౌళి పాకెట్ డైరీ చూశారు. అసలు విశాల్ దత్త అనే పశువుని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు, కానీ ప్రస్తుతం నేను గర్భవతిగా ఉన్నాను. నా బిడ్డను రక్షించుకోవడానికి నాకు అంతకన్నా మార్గం కనిపించలేదు. అందుకే విశాల్ దత్త ప్రొటెక్షన్ ఉంటుంది నా లైఫ్కి అని బిడ్డను కనాలి అనే నిర్ణయించుకొని ఆ నిర్ణయం తీసుకున్నాను అని ఆశామౌళి విశాల్ దత్త విక్రమ్ చెప్పిన విషయాలు అన్నీ కూడా ఆశామౌళి పాకెట్ డైరీలో ఉన్నాయి. డైరీ చూసిన గాంధీ గారికి అసలు కథ అర్థమైపోయింది.
ఆ రోజు ఆశామౌళి విశాల్ దత్త గారితో మాల్దీవ్స్ వెళ్ళింది. అక్కడే ఆమె మరణించింది. కథ ఒక కొలిక్కొచ్చిందనుకునే లోపు మరుసటి రోజు ఒక కొత్త విషయం తెలిసింది. మాల్దీవ్స్ ఎంక్వైరీ కోసం వెళ్ళిన తన అసిస్టెంట్స్ సేకరించిన విషయాలు విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగించాయి.